ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహా ఉన్నత స్థలముల మీద ఆకాశ వాసులైన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ యొక్క కృపా క్షేమములు దయచేసి ఎలాంటి అపాయము కీడు జరగకుండా మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతయు తండ్రి, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాసలో మీరు తోడై నడిపించండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, 49వ అధ్యాయము 15వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. అవును తండ్రి. దేవా, ఒక స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను ఏ స్త్రీ కూడా మరవకుండా తన యొక్క ప్రేమను చూపిస్తూ పెంచుతూ ఉంది తండ్రి. తల్లి అయినా మరుస్తుందేమో కానీ మీరు మరువరు. ఎందుకంటే తండ్రి, మమ్మల్ని మీ అరచేతులలో చెక్కుకొని ఉన్నారు. ప్రతి క్షణము అవి చూస్తూ ఉన్నప్పుడు మేము గుర్తుకు వస్తూ తండ్రి, మమ్మల్ని మర్చిపోకుండా ప్రేమించే దేవుడవై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. యేసయ్యా, తల్లి తండ్రి ప్రేమ దూరం అవుతుందేమో కానీ నీ ప్రేమ ఏ క్షణమున దూరము కాదు. నూతన వాత్సల్యత చేత దినదినము మమ్మల్ని ప్రేమిస్తున్నారు. బహుకృప చేత నీ యొక్క మేలులు మాకు అందిస్తున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన తండ్రి అవసరతలు, అక్రతలు నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని, వారి యొక్క అవసరతలను తండ్రి మీరు తీర్చండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఏ కుటుంబం అయితే సమస్యతో తండ్రి, దుఃఖంతో, వేదనతో ఉండి నీ వైపు కనులెత్తి చూస్తున్నారో తండ్రి, వారి కుటుంబాలలో సమాధానము, నెమ్మదిని దయచేయండి. ఓదార్పును అనుగ్రహించండి. సంతోషంను దయచేయండి తండ్రి. సమాధానంను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రక్షణ లేని కుటుంబంలో ప్రభ రక్షణను దయచేయండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి. మీ ప్రేమను అందించండి తండ్రి. ఏ కుటుంబాలైతే గొడవలతో తండ్రి, భార్య భర్తల మధ్య గొడవలతో, అలాగే తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, అలాగే ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క నూతన ఆశీర్వాదాల చేత నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైన మేలులు పొందుకొని ముందుకు నడుచుటకు మీరు కృప చూపించండి. తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం అందించండి. మంచి ప్రవర్తన కలిగి ప్రజలందరికీ క్షేమాన్ని అందించే మంచి మనసును దయచేయమని నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.